ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది 8th క్లాస్ 11th చాప్టర్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇది చాలా ఈజీ చాప్టర్. మీకు కూడా రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఎంత ఈజీ అంటే అసలు చెప్పలేము. ఫస్ట్ అయితే ఈ ఫార్ములా అయితే మీకు రాసుకోండి, మీకు యూజ్ అవుతుంది. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. 2 quantities x and y are said to be in direct proportion if they increase together in such a manner. అంటే ఇప్పుడు ఎక్స్ ఉంది, వై ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఒక రైస్ ఉందన్నమాట, ఒక బ్యాగ్ ఉంది, రైస్ బ్యాగ్. దాని ప్రైస్ 20 రూపీస్ అనుకోండి. 1 kg రైస్ బ్యాగ్ 20 కంటే ఎక్కువ ఉంటుంది, నాకు సరిగ్గా తెలియదు. ఒక చాక్లెట్ అయినా అది ఒక బ్యాగ్ అయినా సరే 20 రూపీస్ ఉంది. అది రైస్ బ్యాగ్ ఏమొచ్చి 1 kg 2 kgs కావాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు అంటే ప్రైస్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సచ్ మేనర్ అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంక్రీజ్ టుగెదర్ అనమాట. ప్రైస్ వాల్యూ ఇంక్రీజ్ అయితే దాన్ని డైరెక్ట్ ప్రపోర్షన్ అంటారు. దట్ ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ వాల్యూస్ రిమైన్ కాన్స్టెంట్. ఇప్పుడు ద రేషియో అంటే రెండు ఈ కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ if xy is equals to k, ఓకేనా, then x and y are said to vary directly because ఈ రెండు కలిపితే రెండు ఈక్వల్ అని చెప్తున్నాం అనమాట ఇక్కడ. ఇన్ సచ్ కేస్ ఇఫ్ y1 and y2 are the values of y corresponding to the value x1 y1 of x respectively, then x1 by y1 is equals to x2 by y2. అర్థం కాలేదు కదా, చెప్తానండి. ఇప్పుడు ఎక్స్ వై మనం తీసుకుంటున్నాము. ఇన్ సచ్ కేస్ అనమాట. ఇప్పుడు మనకి ఏం ఉంటుంది, మీరు ఒక వాల్యూ కావాలండి. ఆ వాల్యూ ఏం లేకుండా, ఫార్ములా లేకుండా అయిపోద్దా, లేదు కదా. మన ఇక్కడ ఫార్ములా ఏంటి ఇచ్చారు, అలాగే y1 y2 ఉంది, మనకు తెలుస్తుంది. x1 x2 మీకు అందరికీ తెలుసు. ఎక్స్ గురించి తెలుసు, వై గురించి తెలుసు. మనం ఏవైనా తీసుకోవచ్చు, ఎక్సే కాదు. సో మనం ఇక్కడ x1 y1 కింద తీసుకుంటున్నాము. డైరెక్ట్ ప్రపోర్షన్ ఫార్ములా అనమాట. x1 by y1 is equals to x2 by y2 అనమాట. ఓకేనా. మనకి ఇది 1 kg రైస్ బ్యాగ్ అనమాట అనుకోండి. ఇది 1 kg రైస్ బ్యాగ్, ఇది 2 kgల రైస్ బ్యాగ్. దీని ప్రైస్ 20 రూపీస్. మనకి y2 ప్రైస్ తెలియదు, మనకి తెలియాలి. సో 1 kg తెలుసు, దాని ప్రైస్ తెలుసు. ఇది ఈక్వల్స్ టు 2 kg బ్యాగ్ బై 1కి ప్రైస్ తెలియదు కాబట్టి y2 వేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఫార్ములాని మనం తీసుకున్నాం కదా, ఈ ఫార్ములాని దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటున్నాము. x1 ఇంటూ y2, ఇవ్వండి ఇక్కడ అదే వేసాను, ఈజ్ ఈక్వల్స్ టు x2 ఇంటూ y1 ఇంటూ x2 రెండు ఒకటే. ఇక్కడ ఇలాగ వేసుకున్నాం కదా. మనకి ఏం కావాలి ఇప్పుడు, మీకు ఇవ్వండి చూస్తున్నాం కదా, ఇవ్వండి మనకి x1 కావాలనుకుంటే ఇది ఉందా, మనం క్రాస్ అది అక్కడ వదిలింది, ఇక్కడ అయిపోయింది కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ ఏం మిగిలిపోయింది, y2 ఉండిపోయింది, ఇక్కడ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు అదే y1కి కావాలనుకుంటే ఇది ఉంది కదా, ఇవ్వండి ఇక్కడ వేసుకున్నాం పైన. ఇక్కడ మిగిలింది ఏంటి, ఇది మనం ఇటువైపు పంపించేసుకుంటుంటే ఇక్కడ మిగిలింది x2 అనమాట. మనం అందుకే డివిజన్ తీసుకుంటాం. ఇటువైపు ఉన్న వాల్యూ అటువైపు వెళ్తే మల్టిప్లికేషన్లో ఉంది, సో ఇది డివిజన్ అయిపోతుంది. అది మీ అందరికీ తెలిసింది కాబట్టి నేను ఓకే, బేసిక్ అనమాట ఇది. ఇప్పుడు y2 కావాలి చెప్పాను, ఇదిగోండి నెంబర్. ఇది పైన వెళ్ళిపోయింది ఏంటి ఇక్కడ. ఇంకో విషయం, ఇది ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్ కాదు, ఇది పైన పడితే అది ఎక్స్పోనెంట్ అయిపోద్ది, కిందనే పెట్టాలన్నమాట మనం ప్రొపోర్షన్ చేస్తున్నప్పుడు. అయితే నేను చూస్తున్నాను కదా, y1 x1 x2 బై x1, ఓకేనా. ఇప్పుడు x2 మనం కనిపెట్టాలి. ఇవ్వండి y1 కిందకి వెళ్ళిపోద్ది, ఇదే సేమ్ ఇలా దించేస్తాం అనమాట. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ గురించి అనమాట. నెక్స్ట్ దాంట్లో ఇన్వర్స్ ప్రపోర్షన్ డెఫినిషన్ అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.